మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. ప్రస్తుతం మనమైతే రంపచోడవరం నియోజకవర్గంలోని రాజవొమ్మంగి మండలం గింజత్తి గ్రామంలో అయితే ఉన్నాం. రంపచోడవరం నియోజకవర్గానికి చెంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే ఇప్పటికే మిరియాల శిరీషాదేవి పేరును ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో అయితే ప్రకటించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే మిరియాల శిరీషాదేవి పేరు అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు మిరియాల శిరీషాదేవి నిరుపేద గిరిజన కుటుంబంలో ఒక మారుమూల ప్రాంతంలో అయితే ఇక్కడే ఉండేదని, ఇక్కడే జీవించడం జరిగింది, అలాగే ఇక్కడే విద్యాభ్యాసం చేసిందని చెప్పి అయితే తెలిసింది. ఈ నేపథ్యంలో అసలు మిరియాల శిరీషాదేవికి రాజకీయాల్లోకి రావడానికి ఏ విధమైన చుట్టూ పరిసరాలు ఏమైనా సహకరించాయి? అసలు ఏంటి ఆవిడ విద్యాభ్యాసం ఏ విధంగా ఉంది, ఏంటి చెప్పండి. అయితే సారు చిన్నప్పటి నుండి నలుగురు సాయం చేయాలన్న ఉద్దేశంతో ఉండేదండి మా పాప. అలాగే స్కూల్లో నుండి కూడా ఫ్రెండ్స్కు సహాయం చేయడం అనేది, ఏం కొనుక్కున్న వాళ్ళకి పెట్టడం అనేది, అలాగే ఈ స్కూల్ నుండి హై స్కూల్కి వెళ్ళిన నలుగురికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఉండేదండి. అలాగే కొంచెం రాజకీయ అనుభవంలో కూడా ఇలాగా చిన్నతనం నుండి కూడా మా కుటుంబ సభ్యుల్లో కూడా రాజకీయంలో ఉన్నారు సారు. అలాగే సోడు మల్లికార్జున గారు 10 సంవత్సరాల కాలం ఎమ్మెల్యేగా చేశారు సారు. అయితే ఆయన మా తాతగారండి, ఆయన మా రిలేషన్ అండి ఆయన. అలాగే పూసం ముసలయ్య గారు మా అన్నయ్య గారండి, ఆయన కూడా మండల ప్రెసిడెంట్గా చేశారండి, పంచాయతీ సర్పంచ్గా చేశారండి 5 సంవత్సరాల కాలం. అలాగే కోటం అబ్బాయితోర గారు కూడా మండల ప్రెసిడెంట్గా చేశారండి, అలాగే ఆ పంచాయతీ ప్రెసిడెంట్గా చేశారండి. అలాగే వాళ్ళ మిసెస్ గారు కోటం కనయ్యమ్మ గారు కూడా పంచాయతీ మామూలుగా మండల అధ్యక్షురాలుగా చేశారండి ఆవిడ కూడా. అలాగే ఇప్పుడు మా పాప వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా మటన్ జోషి గారు కూడా 5 సంవత్సరాల కాలం సర్పంచ్గా చేశారండి. అలాగే మఠం డిఎస్ అమ్మ కూడా 5 సంవత్సరాల కాలం చేశారండి. అలాగే మా అత్తయ్య మా మామయ్య కూడా అదే పార్టీలో పనిచేశారండి. అలా ఆయన కూడా పోటీ చేశారండి, ఆయన పోయిందండి సీటు. అలాగే మా అత్తయ్య మా మామయ్య చేశారు, అలాగే నేను కూడా అదే పార్టీలో పనిచేయాలన్న ఉద్దేశపూర్వకంగా మా అమ్మాయి నిలబడడం జరిగిందండి. ఎందుకంటే ప్రజల్ని న్యాయం చేయాలి, ఇప్పుడు రాబోయే దానికోసం నేను ఎంతో పోరాడాలి, మా గిరిజనులకు ఒక సహాయంగా నిలబడాలి అన్న ఉద్దేశం పూర్వకంగా మా అమ్మాయి నిలబడడం జరిగిందండి. అలాగే మా అమ్మాయికి సీట్ వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదు సార్. నిరుపేదలము, మేము అంత దూరం వెళ్ళగలమా అన్న ఉద్దేశంతో మేము ఉండేవాళ్ళమండి. మా పాప బీఈడి వరకు చదువుకుందండి, ఎంతో కష్టపడి అతి కష్టంగా బీఈడి వరకు చదివించాను సారు. అలాగే మా అమ్మాయి చదువుకుంది, లవ్ మ్యారేజ్ అది చేసుకుందండి. వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా ఎంతో ప్రోత్సహించి అమ్మాయిని ముందుకు నడిపించారండి. అలా రాజకీయాల్లో వాళ్ళ ఆయన కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపించడం వల్ల రాజకీయంలోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో వెళ్ళిందండి మా అమ్మాయి. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఈ అమ్మాయి మాట తీరు అది వినయం బాగుంది, ప్రజలకి న్యాయం చేయగలది అన్న ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇవ్వడం జరిగిందండి. నాకు 3 పిల్లలండి. ఫస్ట్ అమ్మాయి అండి, తర్వాత అబ్బాయి అండి, తర్వాత ఈ అమ్మాయి అండి శిరీష్ అండి. 3 పిల్లలండి నాకు, 2 అమ్మాయిలు 1 బాబు అండి. అలాగే 3 పిల్లల్ని కూడా పాపకి 10th వరకు చదివించామండి, బాబుకి ఇంటర్ వరకు అండి, ఈ అమ్మాయికి బీఈడి వరకు చదివించడం జరిగిందండి. ఈ అమ్మాయి ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకుందండి. నేను వైఎస్ఆర్ పార్టీలో వార్డు మెంబర్గా నన్ను ఏకాగ్రతంగా ఎన్నుకోవడం జరిగిందండి. రాజవొమ్మంగి మండలం తంటుకొండ పంచాయతీ అండి, గింజర్తి గ్రామంలో వార్డు మెంబర్గా పనిచేశానండి నేను. మిరియాల శిరీషాదేవి అనే అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే ఇప్పటికే టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి చెందిన అమ్మాయి కావడంతో అసలు ఎలా ఉండబోతుంది, రేపు పొద్దున్న ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏంటి? మా ప్రాంతంలో అమ్మాయి అంటే మా కుటుంబంలో అమ్మాయి కనుక ఈ సీట్ రావడం అని మా అదృష్టమేనండి. మరి ఏజెన్సీ ప్రాంతం అన్ని కుటుంబాల్లో సమస్యలు, ఈ ప్రాంతంలో సమస్యలు ఆమెకు తెలుసు కనుక అందరికీ కూడా పార్టీ పరంగా అతీతంగా ఏమి కాకుండా అందరూ సహాయం చేస్తుందని మేము అనుకుంటున్నాము. మా కష్టాలన్నీ ఆమెకు తెలిసి పెరిగింది కనుక మాకు అవి గెలిచిన తర్వాత మా అందరికీ మా అవసరాలన్నీ ఎరిగి తెలిసి మాకు సహాయం పడుతుందని, మా గ్రామాలు అన్నిటికీ అభివృద్ధి పరుస్తుందని మేము అనుకుంటున్నామండి. మిరియాల శిరీషాదేవికి తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ రావడం అయితే ఎంతో ఆనందదాయకమేనని ఆమె తల్లి కృష్ణవేణి అయితే సుమన్ టీవీతో అయితే మాట్లాడారు. అయితే నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన ఆమె చిన్నప్పటి నుంచి కూడా
ఏజెన్సీ ప్రాంతంలో అనేక సమస్యల పట్ల అవగాహన ఉందని, ప్రతి క్షణం కూడా ప్రజా సమస్యలు పరిష్కరించాలనే తపన పడుతూ ఉండేదని, ఈ నేపథ్యంలో అయితే ఆమె ప్రేమ వివాహం చేసుకోవడం జరిగిందని కోయ కులానికి చెందిన మిరియాల శిరీషాదేవి అయితే ఇక్కడే కిండ్ర పంచాయతీ గ్రామంలో ఆమె ప్రేమ వివాహం చేసుకోవడం జరిగిందని, అయితే వారి అత్తగారితో కానీ ఇటు అమ్మగారి ఇంట కూడా గిరిజనుల్లో కూడా రాజకీయం అయితే ఎక్కువగా ఈ కుటుంబంలో ఉందని, రాజకీయ నేపథ్యం ఉన్న తరుణంలోనే మిరియాల శిరీషాదేవికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీట్ ఇవ్వడం ఎంతో ఆనందమని, ఖచ్చితంగా ఆమె అభివృద్ధికి గెలుపుకి ఖచ్చితంగా తామంతా కృషి చేస్తామని అయితే మాత్రం ఇక్కడైతే మాత్రం చెబుతున్నారు. అంటే గెలుపు ఓటములు ఎలా ఉన్నా సరే మిరియాల శిరీషాదేవి ఒక నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చిన ఒక అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు రావడం అయితే ఎంతో ఆనందం అయితే మాత్రం ఇక్కడ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.